17 సంవత్సరాల ఒక మైనర్ పోర్షే కార్‌ని డ్రైవ్ చేయకూడదు. డ్రైవ్ చేస్తూ తాగి డ్రైవ్ చేయకూడదు. తాగి డ్రైవ్ చేస్తే ఎవరిని గుద్దకూడదు. గుద్ది ఇద్దరిని చంపేస్తే అతనికిచ్చినటువంటి బహుమానం కోర్టు 15 గంటల్లో బెయిల్ ఇచ్చింది కోర్టు. 15 గంటల్లో. అంటే ఎంత అద్భుతంగా ప్రతి సిస్టమ్‌ని మన దేశంలో గొప్పగా మేనేజ్ చేయగలుగుతున్నారు చూడండి. వీళ్ళేం ఎంబీఏలు చదవల. వీళ్ళేమి మేనేజర్‌లను పెట్టుకుని నడిపేటువంటి కంపెనీల వ్యవహారాలు నడపట్ల. కేవలం డబ్బుందంతే. డబ్బు ఉంటే చాలు ఈ దేశంలో ఎన్ని దరిద్రాలు, నీచాలైనా చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసినటువంటి ఒక కొత్త సంఘటన. దాంతో పాటు బయటపడినవి ఇవి. ఇక వెనక ఎన్ని జరుగుతున్నాయో అని భయపెట్టేటువంటి సంఘటన ఈరోజు పూణే ఇష్యూలో నడుస్తుంది. కేవలం ఇన్సిడెంటే కాదు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇందులో ఉన్నటువంటి ట్విస్టులు. ఎప్పటికప్పుడు తండ్రిని, తాతని, అతనికి కారిచ్చిన తండ్రిని, తాతని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటే, వాళ్ళు కూడా వాళ్ళ డ్రైవర్‌ని ఇన్వాల్వ్ చేస్తూ 'సప్తసాగర దాచేర్లో' సినిమాలో సేమ్ సీన్. గుద్దేస్తాడు, డ్రైవర్ వెళ్ళి సరెండర్ అవుతాడు నేనే గుద్దానని. అంటే అది ఓల్డ్ పీరియడ్‌లో జరుగుతది. సో అప్పుడు సీసీ కెమెరాలు లేవు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉండి లైవ్‌లో అతను దొరికిపోతే కూడా ఆ పిల్లాడు గుద్దినటువంటి అతను 17 ఇయర్స్ వేదాంత్. అతన్ని కూడా బయటికి లాగడానికి వాళ్ళ డ్రైవర్‌ని పంపించారు. ఆ టైంలో నేనే డ్రైవ్ చేస్తున్నానండి, నన్నే అరెస్ట్ చేయండి అని. ఆ తర్వాత ఏమైంది? కొద్దిసేపటికి అంటే కొన్ని గంటల తర్వాత ఆ డ్రైవర్ వైఫ్ వచ్చి, నాయనా ఈయన కాదు గుద్దింది, ఇతన్ని, ఈ ఓనరు, మా ఓనర్ ఎవడైతే ఉన్నాడో, నేను కూడా అదే ఇంట్లో పనిచేస్తున్నా, నా భర్త అక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఓనర్ ఎవడైతే ఉన్నాడో, ఈ తాత ఎవడైతే ఉన్నాడో ఆ పిల్లాడికి, నా భర్తని కింద పడేసి తన్ని పిచ్చ కొట్టుడు కట్టి అతన్ని టార్చర్ పెట్టి డబ్బులు కూడా ఇచ్చి ఈ మర్డర్‌ది ఏదైతే ఉందో మీద వేసుకో వెళ్ళి, నా మనవడు సేఫ్ అవ్వాలి అని పంపించాడు అని భార్య వచ్చి కేసు పెడితే అతన్ని సేఫ్‌గా బయటికి పంపించారు పోలీసులు. అంత దారుణమైనటువంటి సిట్యుయేషన్స్ నడుస్తున్నాయి. అయితే కొన్ని గంటల క్రితం, ఈ వీడియో చేయడానికి కొన్ని గంటల క్రితం ఇంకొక నిజం బయటపడింది. ఏంటంటే ఇద్దరు డాక్టర్లు, ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఒక డాక్టరు, అతని పైన ఉండేటువంటి హెచ్ఓడి, వీళ్ళిద్దరూ కూడా అతని పిల్లాడి దగ్గర తీసుకున్నటువంటి ఆల్కహాల్ శాంపుల్స్ ఏవైతే ఉంటాయో తీసుకోగానే ఆ డస్ట్బిన్‌లో పడేసి, ఆ బ్లడ్ శాంపుల్స్, ఆల్కహాల్ ఉందా లేదా అని తేల్చడానికి ఆ శాంపుల్స్ తీసుకోగానే డస్ట్బిన్‌లో పడేసి, వేరే బ్లడ్ శాంపుల్స్ తెప్పించి, ఇదిగోండి ఇతను బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్, ఇతను ఆల్కహాల్ తాగిలేడు అని ఒక ఫేక్ అబద్ధాన్ని. అంటే ఎంత వరస్ట్‌గా సిస్టమ్ అనేది కరప్ట్ అయిపోయింది. కరప్షన్ అంటే ఇదే, లంచం తీసుకుని మన ఫైల్స్ మీద సంతకం పెడితే మాత్రమే కాదు లంచం. కరప్షన్ అంటే సిస్టమ్‌లో కరప్షన్ ఎంత దారుణంగా వేళ్ళు నూనుకుపోయిందంటే, ఆల్రెడీ అప్పటికి మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అయింది. అయినా కూడా కొంచెం కూడా భయపడలేదు ఆ డాక్టర్లు ఇద్దరు కూడా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి అబద్ధాలు రిపోర్ట్లు ఇస్తున్నారు, ఫేక్ రిపోర్ట్లు ఇస్తున్నారు అనేది వాళ్ళ ధైర్యాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో మరి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాల అదృష్టమేమో, 90% కేసుల్లో అన్యాయంగా ప్రవర్తించే పోలీసులు ఈ ఒక్క కేసులో మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ఎలక్షన్స్ ఒత్తిడి కావచ్చు, మీడియా మొత్తం, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి రివోల్ట్ కావచ్చు, ఈ కారణాల వల్ల మేబీ అయ్యుండొచ్చు. లేదా నిజంగానే వాళ్ళు న్యాయంగా ఉన్నారో ఉంటే హ్యాట్స్ ఆఫ్, నిజంగా వాళ్ళకి సెల్యూట్. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు పోలీసులు ఈ అంశంలో. వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏంటి వాడు తాగేసి గుద్దాడు, మేము పట్టుకున్న టైంలో వాడంత తాగిబోతోడిలాగా ఉన్నాడు, సీసీ కెమెరాలో కూడా ఊగుతున్నాడు. మనిషిని మేం గదా! మేము తెల్లారుజామున పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో పెట్టాం. అప్పుడు ఆడు తాగేసి ఉన్నాడు. ఆడు గుద్దడమే తాగడం వల్ల గుద్దాడు. చాలా క్లియర్‌గా తెలుస్తోంది. వీళ్ళేంటి ఏం లేవంటారు రిపోర్ట్‌లు అని డౌట్ వచ్చి ఆ ఇద్దరు పోలీసుల్ని వాళ్ళు డీటైన్ చేసి, అంటే అదుపులోకి తీసుకొని, ఆ రిపోర్ట్స్ వాళ్ళు ఏం చేశారనే దాని గురించి తెలుసుకుంటే, వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ ఫోన్లు సరెండర్ చేసుకుని ఫోన్లు ఎతికితే, ఈ వేదాంత్ యొక్క ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశాడో వాడి ఫాదర్‌తో, వాడి తాతతో వీళ్ళిద్దరూ ఇన్సిడెంట్ తర్వాత రోజు నుంచి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు. ఆ సంబంధం లేదు వీళ్ళకి వాళ్ళకి. జస్ట్ కోర్ట్ ఇచ్చింది, మీరు ఆల్కహాల్ తాగుతున్నాడో లేదా ఇతను బ్లడ్ శాంపుల్స్ తీసుకొని చెప్పండి అని కోర్టుకో పోలీసుకో రిపోర్ట్ ఇవ్వాలి. అక్కడితో కథం వాళ్ళ పని. కానీ వాళ్ళిద్దరితో మాట్లాడుతూ వీళ్ళు అడ్డంగా వాళ్ళ కాల్ రిపోర్ట్స్‌లో దొరికిపోయారు. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్‌గా, అంటే వేరే ఫోన్లు కూడా వాళ్ళ ఫోన్లే వాడేశారు వాళ్ళు. అంటే ఎంత భయం లేకుండా, ఒక హంబుల్ నోబుల్ ప్రొఫెషన్ అనుకుంటాం అందరం డాక్టర్స్ అనేది. అందులో కూడా ఇట్లాంటి నీచులు ఎంత దారుణంగా ఉంటారు అనేది ప్రూవ్ చేసినటువంటి సంఘటన ఇది. వాళ్ళని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. హాస్పిటల్ ప్యూన్‌ని కూడా అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున ఒక ఎమ్మెల్యే వెళ్ళి, ఇతను యాక్సిడెంట్ అయిన వెంటనే వెళ్ళి ఒక ఎమ్మెల్యే అక్కడ మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. అతన్నైతే ఇంకా పట్టుకోలే. దాని గురించి ఏం జరుగుతుందో చూడాలి. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి యొక్క తండ్రి గాని, తాత గాని పొలిటీషియన్స్ కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటీషియన్స్ కాదు, అధికార పార్టీలోనో ప్రతిపక్ష పార్టీలోనో లేరు. కోటాను కోట్లకి పడగలెత్తినటువంటి భారీ బిలియనీర్లు, మిలియనీర్లు కాదు. కేవలం డబ్బున్నోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు. రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ వాళ్ళది, బాగా డబ్బున్నవాళ్ళు. అంటే వీళ్ళే ఇట్లాగా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. పూణే లాంటి ఒక సిటీలో ఇంత బాగా వీళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ ఒక విలేజ్‌లో, ఒక టౌన్‌లో, ఒక చిన్న ఊళ్ళో ఎంత దారుణంగా చేయగలుగుతారు డబ్బు ఉంటే. ఇక డబ్బు పక్కన పెడితే ఇక డబ్బు కంటే పెద్దదేంటి అధికారం, పదవి. సో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీ కొడుకో, ఒక మినిస్టర్ కొడుకో, ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల బిడ్డలో అయితే వాళ్ళు ఇంకెంత బాగా చేయగలుగుతారు. వీళ్ళని కూడా పైనుంచి ఆడించగలిగే, పప్పెట్స్ లాగా ఆడించగలిగే అంబానీలు, అదానీల పిల్లలైతే ఇంకా ఏ లెవెల్‌లో మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయో బ్యాక్ ఎండ్‌లో అనేది తలుచుకుంటేనే ఒళ్ళు భయమేస్తుంది నాకు. ఇంత దారుణమా అసలు? ఇంత దారుణంగా ఇట్లా రూట్‌లోకెళ్ళిపోయింది కరప్షన్ అనే దేశంలో. ఈ ఒక్క చిన్న సంఘటన తలుచుకుంటే వెనక వీళ్ళు ఎన్ని ఫేక్ రిపోర్ట్‌లు ఇచ్చారు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి డాక్టర్స్ పేరు శ్రీహరి. శ్రీహరి యొక్క హెచ్ఓడి అజయ్ తావుడే. శ్రీహరి రిపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వమని చెప్పింది హెచ్ఓడి. సో, ఇంత ఈజీగా వాళ్ళు ఇచ్చేసి రిపోర్టు చక్కగా సోషల్ మీడియాలో ఇంత ఫైర్ వస్తున్నా కూడా సరదాగా ఫోన్‌లు మాట్లాడేసారంటే వాళ్ళు వాళ్ళ బాబుతో, వాళ్ళ తాతతో వీళ్ళు ఎంత అలవాటయిపోతే చేస్తారు అది భయపడతాం గదా! ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళం అయితే మీరే నేను ఆ ప్లేస్‌లో ఉన్నాం. అజయ్ తావుడే ప్లేస్‌లో, శ్రీహరి ప్లేస్‌లో. ఏమంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అయితారు మనల్ని. ఆ తాతో, తండ్రో అప్రోచ్ అవుతారు. ఆ పిల్లాడి తాతో, తండ్రో. మనం ఏమంటాం? నాయనా నేను నీ డబ్బుకి ఆశపడి చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. దానికి తలొగ్గి పోలీసు వ్యవస్థ ఈరోజు ఇంత పనిచేస్తోంది. ఎప్పుడూ లేనిది. ఇక నేను గాని నీకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చానంటే ముందు నన్నేస్తారు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నేను చేయలేను నాన్న అంటున్నాం. కానీ వీళ్ళు చాలా ఆసువుగా చేసి అవతల పడేశారు. అంటే వాళ్ళకెంత అలవాటో చూడండి. మేము ఇప్పటి వరకు ఎక్కడ దొరకలేదు. ఇక మీద కూడా దొరకం అనేటువంటి ధైర్యంతో. ఆల్రెడీ ఈ అజయ్ మీద ఒక కిడ్నీ సేలింగ్‌కి సంబంధించి, కిడ్నీ ట్రాఫికింగ్‌కి సంబంధించి కూడా ఒక కేస్ ఉందని రూమర్స్ వస్తున్నాయి. అంటే ఎగ్జాక్ట్‌గా దాని గురించి ఇంకా స్టడీ చేయాలి మనం. అంటే వాళ్ళ మైండ్స్‌లో ఎంత చక్కగా ఈ తప్పు చేసేయొచ్చు అనేది అలవాటైపోయింది. సిస్టమ్‌లో అంత డీప్‌గా వెళ్ళిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇట్లాంటివన్నీ చూస్తే. నాకనిపించిందేంటంటే డెఫినెట్‌లీ ఇందాక చెప్పినట్టు పోలీసులు చాలా పనిచేస్తుంటే డెఫినెట్‌లీ వాళ్ళకి సెల్యూట్, అందులో ఎటువంటి క్వెషన్ లేదు. బట్ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫైర్ వచ్చింది దీని పట్ల. పైగా ఎలక్షన్స్ టైము. కాబట్టి వాళ్ళు బాగా యాక్ట్ చేశారేమో అని కూడా ఒక ఫీలింగు. ఎనీవే ఇలాంటివన్నీ చూస్తుంటే మనం చూస్తున్నవి, మనకు కనబడుతున్నవి ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే, తెర వెనక కొన్ని గ్రామాల్లో, కొన్ని పట్టణాల్లో, కొన్ని కొన్ని చిన్న చిన్న ఊర్లలో, టౌన్స్‌లో ఇంకెంత అద్భుతంగా మ్యానిపులేట్ చేస్తున్నారో, ఇంకెంత దారుణంగా జీవితాలు సర్వనాశనం చేస్తున్నారో, మనం పైకి చూస్తున్న న్యూసుల్లో ఎన్ని అబద్ధాలున్నాయో, ఎన్ని సృష్టించబడ్డాయో, ఎన్ని పోలీసులు, ఎన్ని డాక్టర్లు చెప్పేటువంటి అబద్ధాలున్నాయో అనేది షాక్ అనిపిస్తది. ఏదేమైనా ఈ మన కళ్ళ ముందు మన ఎదురుగుండా వచ్చినటువంటి కేసు కాబట్టి దీంట్లో అయినా చివరికైనా న్యాయం జరగాలి ఆ కుటుంబాలకని మనం కోరుకుందాం.